Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 19, verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. You shall be unto me a holy nation. మీరు నాకు పరిశుద్ధమైన జనముగా ఉందురు. God envisions a holy nation. He is looking at a holy nation. దేవుడు పరిశుద్ధమైన జనాంగం కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. For a Christian, holiness is the way to go. క్రైస్తవుడికి పరిశుద్ధమైనటువంటి జీవితమే అది జీవిత విధానం ఉండాలి. In 1 Peter 1:16 it is written, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట, be holy as I am holy. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి. We have to follow him. మనము ఆయనను అనుసరించాలి. Yeah, it is a matter of position. కాబట్టి ఇది మన యొక్క స్థానము స్థాయిపరమైనటువంటి సంగతి. As written in Hebrews 10 to 22, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుండి 22 వచనాల్లో రాయబడిన we ప్రకారం have been made holy through the sacrifice of the body of Jesus once for all. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము బలిగా అర్పించడం వలన ఒక్కసారిగా మనం పరిశుద్ధపరచబడ్డాం. Because by one sacrifice he has made perfect forever those who are being made holy. ఎందుకనగా ఒకని యొక్క బలియాగం ద్వారా పరిశుద్ధులుగా చేయబడిన వారు సంపూర్ణులవుతున్నారు. And there is no longer any sacrifice for sin. ఇక పాపమునకు బలి ఇకను ఉండదు. So let us draw near to God with a sincere heart in full assurance of faith. కాబట్టి ప్రోక్షించబడిన హృదయములు గల వారమై మనం సంపూర్ణ నిశ్చయత కలిగిన వారమై యథార్థ హృదయంతో దేవుని సన్నిధానం చేద్దాం. Be in your position. కాబట్టి మీరున్న స్థానంలో ఉండాలి. If not, you will lose the game. లేకపోతే మీరు ఆ మేలును కోల్పోతారు. Also, it's a matter of practice, not only positional holiness, practical holiness is needed. అంతేకాకుండా స్థాయిపరమైనటువంటి పరిశుద్ధత మాత్రమే కాకుండా క్రియాశీలకమైన పరిశుద్ధత కూడా ఉండాలి. I am reading Hebrews 10:24. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. And let us consider how we may spur one another toward love and good deeds. కాబట్టి ఇక్కడ ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. Playing without practicing, it will end in losing the game. చూడండి, మనం ఏమాత్రం కూడా అభ్యాసం చేయకుండా ఆటలో పాల్పొందినట్లయితే ఆ ఆటలో మనం ఓటమి చూస్తాం. Later it is a matter of perspective. Christ invites us to practice holiness just as he did. ఆ తర్వాత మనము ఆ పరిశుద్ధత కొరకైనటువంటి ఈ అభ్యాసం చేసేటువంటి ఆ మాటకు వస్తే అది కఠినం అయిపోతుంది. And you have to practice as Christ did. మరి నువ్వు క్రీస్తు చేసినట్లుగానే నువ్వు కూడా అభ్యాసం చేయవలసి ఉంటుంది. Surely you know that Christ did all in order to get rid of sin. కాబట్టి నిశ్చయముగా ఈ పాపమును విడుదల పొందడానికి క్రీస్తు వారు చేసిన సంగతి అంటే కూడా ఎరుగుదాం మనం. There is no sin in him. ఆయనలో పాపం లేదు. And sin is not a part of his program. చూడండి, పాపము ఆయన యొక్క ఆ కార్యకలాపాల్లో ఒక భాగంగా లేదు. The one who lives deeply in Christ, he will make no practice of sin. కాబట్టి క్రీస్తునందు నిమగ్నమై ఉన్నవారు ఎప్పుడు కూడా పాపమును అభ్యసించారు. None of those who do practice sin have taken a good look at Christ. Sinful people cannot see properly Lord Jesus. పాపాత్ములైన వారు, పాపం చేసేవారు యేసుక్రీస్తుని వాళ్ళు సరిగ్గా వారు చూడలేరు, దృష్టించలేరు. A simple test. ఇక్కడ ఒక సామాన్యమైన ఒక చిన్న పరీక్ష. In 1 John chapter 3 verses 5 to 10. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 5 నుండి 3వ అధ్యాయము 5 to 10. 5 నుండి 10 వచనాల్లో Why should we be holy? ఎందుకని మనం పరిశుద్ధంగా ఉండాలి? Because it is very costly to be unholy. ఎందుకని అపవిత్రులుగా ఉండడం అనేది అది చాలా మరి క్రయమైనది. You have to pay so much price అంటే for దానికి ఎంత క్రయము చెల్లించవలసి ఉంటుంది. it. The way of the unfaithful is hard. Proverbs 13:15. సామెతల గ్రంథం 13:15 అపనమ్మకత్వం అనేది చాలా కఠినమైనటువంటిది. And his way is very hard. వాడి మార్గములు చాలా కఠినమైనవి ఉంటాయి. 7 things I want to share regarding an unholy person. అపవిత్రమైన వ్యక్తికి సంబంధించి 7 సంగతులు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. He lacks direction. వారికి ఒక నడిపింపు, ఒక దిశ అనేది ఉండదు. Nowhere to go. అంటే ఎక్కడికి పోవాలో అనేది వారికి ఏం తెలియదు. Proverbs 4:19 says, సామెతల గ్రంథము 4:19లో రాయబడింది, it have no idea what they are stumbling over. వారు దేనిని బట్టి తూలి తొట్టిల్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఉండదు కూడా. And the second thing is, రెండవ సంగతి, he lacks real life. వారికి నిజమైనటువంటి జీవితం అనేది ఏమిటిదో Always misery. ఎప్పుడు కూడా అంత అయోమయం, దౌర్భాగ్యమైన When పరిస్థితి. a bird sees a trap being set, it stays away. ఒక పక్షి ఎప్పుడైతే వాటికి
ఒక వల పరినారని తెలుస్తుందో అది తప్పించుకుంటది అది. But not these people. కానీ వీళ్ళు మాత్రం తప్పించుకో. They set an ambush for themselves and they trap their own lives. చూడండి, వారు తమకు తామే ఒక ఊరి వేసుకొని ఆ ఊరిలో చిక్కబడేటువంటి Such పరిస్థితులు is the ఉంటారు. fate of all who are greedy for gain. కాబట్టి ఇది ఇలాంటి ఈ దురాశ, ఏదో సంపాదించాలని దురాశ కలిగిన వారి దుస్థితి, అది It దౌర్భాగ్యం. ends up robbing them of life. అది వారి జీవితాన్ని తామే దోచుకునే పరిస్థితి That's వస్తుంది. what we read in Proverbs 1st chapter 17 to 19. ఇది సామెతల గ్రంథం 1వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో మనం చదవచ్చు. First, మొదటిది, they lacks direction. వారికి ఒక దిశ అనేది ఉండదు. Secondly, రెండవది, they lack real life. వారికి ఒక వాస్తవమైన జీవితం ఉండదు. వాళ్ళు Unholy people. అపవిత్రులైన వారు. Thirdly, మూడవది, they lack a good name. చూడండి, ఒక మంచి పేరు ఉండదు వాళ్ళకి. Very poor reputation, bad name. చూడండి, వారికి చాలా చెడ్డ పేరే ఉంటుంది. Proverbs 10:7 says, సామెతలు 10:7 రాయబడింది. we all have happy memories of the godly, but the name of the wicked person rots away. కాబట్టి మనందరూ కూడా నీతిమంతుల గురించినటువంటి ఆ జ్ఞాపకాలు మనకు ఉంటాయి. But the name of the wicked person rots away. కానీ దుర్మార్గుని యొక్క పేరు మరవబడుతుంది. And no one wants to name their children after the names of wicked people. చూడండి, ఎవరు కూడా వారు ఆ దుష్టులు దుర్మార్గులు ఆ పేర్లు ఆ పిల్లలకి అట్లా ఉండకూడదు అనుకుంటారు. They don't want to name their people as Hitler. అంటే హిట్లర్ అట్లాంటి పేర్లు ఎవరు కూడా పిల్లలకి పెట్టుకోవాలని ఇష్టపడరు. Because they are not godly people. ఎందుకంటే వారు దైవభక్తి గలవారు కాదు. So thirdly, they lack a good name. మూడవదిగా మంచి పేరు ఉండదు వాళ్ళకి. And fourthly, నాలుగవది, they lack peace. వాళ్ళకి సమాధానం ఉండదు. They have fear of being found out. చూడండి, వాళ్ళకి నేను ఎక్కడైనా దొరికిపోతానేమో అంటే ఒక భయం ఉంటది ఎప్పుడు కూడా. Proverbs 28:1 says, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం the రాయబడింది. wicked run away when no one is chasing them. చూడండి, ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతుంటాడు. And fifthly, ఐదవది, they lack hope. వాళ్ళకి నిరీక్షణ కొదవై ఉంటుంది. What hope is there for them? వాళ్ళకి ఏం నిరీక్షణ ఉంటుంది? Proverbs 11:7 says, సామెతల గ్రంథము 11:7 రాయబడింది. when the wicked die, their hopes all perish, for they rely on their own feeble strength. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలార్జులైన వారి ఆశ భంగమైపోను. And the next one, the sixth one, ఆరో మాట, they lack satisfaction. వాళ్ళకి సంతృప్తి ఉండదు. Proverbs 27:20 says, సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనంలో రాయబడింది. just as death and destruction are never satisfied, so human desire is never satisfied. ఏ రీతిగా అయితే మరి పాతాళము అగాధ కూపమునకు తృప్తి కానేరదో అలాగున నరుల దృష్టికి తృప్తి ఉండదు. There won't be any thrill at their death time. చూడండి, వాళ్ళు మరణించే సమయంలో వాళ్ళకి ఎలాంటి సంతోషం అనేది ఉండదు. To depart from righteousness, నీతి నుండి తొలగిపోయేదానికి it is to choose a life of crushing burdens, failures and disappointments. ఇక్కడ మనం ఎంతో నలిచివేసే పరిస్థితులు, నిరాశ నిస్పృహ పరిచే ఆ పరిస్థితులను ఎన్నుకుంటారు. Yeah, it will be a life caught in the toils of endless problems that are never resolved. కాబట్టి ఎన్నటికీ కూడా మరి సరిచేయబడినటువంటి ఆ సమస్యలు గుండా సతమతం The అవుతుంటారు. cost of discipleship, చూడండి, శిష్యత్వం యొక్క క్రయము, though it may take all we have, చూడండి మన దగ్గర ఉన్నదంతా కూడా అక్కడ చెల్లించవలసి వచ్చిన it is small when compared to the lot of those who don't accept Christ's invitation to be a part of his company in the way of life. కాబట్టి వారి జీవిత విధానంలో దేవుని యొక్క ప్రజలతో ఉండడానికి ఇష్టపడిన వారు అక్కడ మనం వాళ్ళు చూస్తాం. So Linda Cavellin Popo, a psychotherapist, says, లిండా క్యావలిన్ పోపో అనేటువంటి ఒక మానసిక శాస్త్రవేత్త చెప్పిన మాట, and in Sun magazine that person quoted, సన్ మ్యాగజైన్ అనే ఆ పుస్తకంలో ఆ వ్యక్తి రాసిన మాట, society is churning out so real bad stuff, but the unholy things it is feeding on. The society is feeding on unholy things and it is churning, చిలికేస్తుంది all the good stuff. సమాజము అంతే కూడా చెడుని అది వ్యాపింపజేస్తూ మంచి విషయాలన్నిటి కూడా చిలికి వేస్తా ఉంటుంది. And seventhly, ఏడో మాట, and the ultimate cost of the unholy life is, మరి అపవిత్రమైన జీవితానికి అంతిమమైనటువంటి క్రయం ఏమిటిదంటే, as we read in Hebrews 12:14, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుకున్న without ప్రకారం holiness no one can see God. పరిశుద్ధత లేనిదే ఎవడు దేవుని చూడలేడు. What a sad ending. ఎంత విషాదకరమైన అంతం ఇది. Oh, what a sad picture it is. ఎంత మరి బాధకరమైన God దుఃఖకరమైన is దృశ్యం ఇది. expecting he is holy and you and I be holy. దేవుడైతే పరిశుద్ధతనే కోరుతున్నాడు, నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని And we have కోరుతున్నాడు. seen what are the characteristics of unholy people. మరి అపవిత్రులైన వారికి ఉండే లక్షణాలు ఏమిటి అని చూసినాం. They lack direction. వాళ్ళకి ఒక దిశ అనేది ఉండదు. He lacks a real life. ఒక వాస్తవమైన జీవితం ఉండదు వాళ్ళకి. And thirdly, they lack good name. మూడవది వారికి
మంచి పేరు ఉండదు. Fourthly, they lack peace. నాలుగోది వారికి నెమ్మది సమాధానం Fifthly, they ఉండదు. lack hope. ఐదోది నిరీక్షణ ఉండదు వాళ్ళకి. Sixthly, they lack satisfaction. ఆరోది వాళ్ళకి సంతృప్తి ఉండదు. Seventhly, they can't see God. ఏడోది వాళ్ళు దేవుణ్ణి చూడలేరు. Oh, but what the Lord has done అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? by the death and burial and resurrection of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా We all know we were called as sinful nation in 1:4 of Isaiah. మనకు తెలుసు కదా, యెషయా గ్రంథం 1:4 ప్రకారం పాపిష్టి జనముగా ఉన్నాం. But in 1 Peter 2:9 we can see ourselves as a holy nation. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 పరిశుద్ధ జనముగా మార్చబడ్డాం. You come to Lord Jesus Christ, you will be holy. యేసుక్రీస్తు ప్రభు చెంతకు వస్తే నువ్వు పరిశుద్ధుడిగా He మార్చబడతావు. will wash away all your sins. నీ పాపములన్నీ కూడా కడిగి వేస్తాడు. Therefore, let us be holy as He is holy. కాబట్టి ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనమును పరిశుద్ధంగా The ఉందముగా. Lord desires us to lead holy lives. దేవుడైతే మనం పరిశుద్ధమైన జీవితం జీవించాలని కోరుతున్నాడు. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Thy thoughts towards us are very high. మా ఎడల మీకున్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి. You want us to be holy as Thou art holy. నీవు పరిశుద్ధులైన ప్రకారం మేమును పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నావు. Undoubtedly, to lead a holy life is humanly impossible. నిస్సందేహంగా పరిశుద్ధమైన జీవితం జీవించడం అంటే మానవరీత్యా అసాధ్యమే. Spiritually slippery world in which we are living. ఆత్మీయంగా ప్రభా మేము జీవించినటువంటి ప్రభా మరి ఈ స్థితి చూస్తే జారుడుగా వాలుగా ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నాం. Unless Thou help us, we cannot lead a holy life. నీవు సహాయం చేస్తే తప్ప మేము పరిశుద్ధమైన జీవితం జీవించలేము. Oh Lord, please help us. దేవా దయచేసి మాకు సహాయం చేయి. Our dear ones also may understand this wonderful truth and they may take a decision to lead a holy life following మా Thee. ప్రియులైన అద్భుతమైన సత్యాలను గ్రహిస్తూ పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ప్రభా నిన్ను అనుసరించే వారుగా సహాయం చేయి. Guide us throughout this day. దినమంతా కూడా మీరే మమ్మల్ని We నడిపించండి. do pray in the holy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.